హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వర్క్ ఏంటంటే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్న ఏటీఎస్ ఉంది కదా, ఇది దీంట్లో ఒక పోల్ వర్క్ చేయట్లేదు. సో దీన్ని మార్చడానికని మనం వచ్చాం. ఈరోజు సండే. సో మనం ఎక్కడంటే ఈ సైట్ వచ్చేసి విజేత సూపర్ మార్కెట్, ఇది వేర్ హౌస్ అనమాట. సో వీళ్ళు ఈరోజు సండే కాబట్టి వీళ్ళు వర్క్ అంతా షట్ డౌన్ తీసుకున్నారు. సో అది కూడా హాఫ్ డే అంట. సో మార్నింగ్ 6కే వచ్చాను ఇక్కడికి నేను. సో మనకి ఆల్రెడీ స్పేర్ లేదంటే వీళ్ళ ఓల్డ్ ఒక ఏటీఎస్ ఉంది. సో దాంట్లో మెకానిజం ప్రాబ్లం ఉంది, కానీ పోల్స్ బాగానే ఉన్నాయి. సో అందులో ఒక పోల్ నేను రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ చేసి దాన్ని ఈ న్యూట్రల్ పోల్ ని వాడుకుందాం అనుకుంటున్నాను. సో ఇది మనం యాక్చువల్ గా దీంట్లో ఒక పోల్, రెడ్ ఆర్ పోల్ అనేది పనిచేయట్లేదు, ఆర్ ఫేస్ పోల్ పనిచేయట్లేదు. దాన్ని రిమూవ్ చేస్తున్నారు ఎలక్ట్రీషియన్స్. సో అది రిమూవ్ చేసేంత వరకు నేను ఇప్పుడు ఏదైతే ఓల్డ్ ఏటీఎస్ ఉందో దాంట్లో ఒక పోల్ని సర్వీస్ చేసి రెడీ చేసి, అంటే మొత్తం దాంట్లో ఏదైనా కార్బన్ ఉన్నా కానీ మొత్తం క్లీన్ చేస్తున్నాను. సో మొత్తానికి వాళ్ళ ఏటీఎస్ రిమూవ్ చేసి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనము ఈ ఏదైతే ఆర్ పోల్ ప్రాబ్లం ఉంది కదా దాన్ని రిమూవ్ చేసి కొత్తది ఏదైతే ఓల్డ్ దాంట్లో నుంచి తీసిన పోల్ని ఇందులో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పెట్రోల్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, యాక్చువల్గా మనకు వేరే ఉంటుంది కెమికల్. సో ఆ స్ప్రే అనేది మర్చిపోయాను నేను. సో ఇంకా ఇప్పుడు మళ్ళీ సండే రోజు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం కష్టం అనేసి బండ్లో పెట్రోల్ తీసి దాంతో క్లీన్ చేస్తున్నాను. సో ఏదైనా ఏం లేదు, మనకు అది క్లీన్ అవ్వాలి, మళ్ళీ ఎర్లీగా డ్రై అయిపోవాలి. వేవబ్రేట్ అవ్వడం అంటే పెట్రోలే బాగా అవుతుంది. సో అందుకే పెట్రోల్ యూజ్ చేశాను. సో ఇవన్నీ నీట్గా ఓపెన్ చేసి దాంట్లో పెట్రోల్ తోటి ఏదైనా కార్బన్ ఉందా ఇంకేదైనా ఉందా అనేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను. సో ఇట్లాగూ మనం ఒక 1 or 2 years వాడుంటే కంపల్సరీగా కార్బన్ ఫామ్ అయి ఉంటుంది. ఆ కార్బన్ క్లీన్ చేసుకుంటేనే మళ్ళీ మనకు ఫ్యూచర్లో ఎలాంటి కాంటాక్ట్ కాకుండా కంటిన్యూస్ లేకుండా మనకు వర్క్ చేస్తుంటాం. సో అలా నీట్గా క్లీన్ చేయాలన్నమాట. సో టోటల్గా క్లీన్ చేశాను. సో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ యాస్టీజ్గా మళ్ళీ మనము స్విచ్ రెడీ చేసిస్తే ఎలక్ట్రీషియన్ మళ్ళీ దాంట్లో ఇన్సెట్ చేస్తున్నాడు. సో దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇది గోడాను ఈరోజు షట్ డౌన్ తీసుకున్నారు, మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఒకటే దుమ్ము, మనకేమో విపరీతమైన తుమ్ములు వస్తున్నాయి. సో అందుకే ఆ మాస్క్ కట్టుకొని సో మళ్ళీ మనం ఫిట్ చేయడం జరుగుతుంది. సో ఫిట్ చేసినాక అన్ని కరెక్ట్గా ఉన్నా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పవర్ లేదు కదా, టార్చ్ లైట్తో చెక్ చేసుకోవాలి. సో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని అనుకున్న తర్వాత పవర్ ఇచ్చాను. సో ఫస్ట్ డీజీ ఇచ్చాము, డీజీలో ఓకే అయిపోయింది. సో ఇప్పుడు ఈబీ పవర్ ఇచ్చాము. సో ఈబీలో కూడా పర్ఫెక్ట్గా షిఫ్ట్ అవుతుంది. సో ఇట్లా ఒకటికి 2 సార్లు చెక్ చేసి కంటిన్యూటీ వస్తుందా లేదా అనేది కస్టమర్కు చూపించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్కు ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ ఫాలో అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎవరికైనా సర్వీస్ కావాలంటే కూడా నా నెంబర్ ఇస్తాను. మన సర్వీస్ హైదరాబాద్లో అవైలబుల్ ఉంటుంది. సో హైదరాబాద్లో ఎక్కడైనా వచ్చి ఎనీ కంపెనీ చేంజర్స్ రిపేర్ చేస్తాం.